ఆయనకు మొక్కలంటే వల్లమాలిన అభిమానం, చెట్లంటే పంచ ప్రాణాలు. మనిషి మనుగడకు చెట్లు పచ్చదనం ప్రాధాన్యతను బతికున్నంతకాలం ఊరువాడ చాటి చెప్పాడు వనజీవి రామయ్య. కోటి మొక్కల ప్రదాత, ప్రకృతి ప్రేమికుడు, పద్మశ్రీ వనజీవి కన్నుమూశారు. మొక్కలు నాటడమే జీవితాశయంగా బతికారు రామయ్య. ఇక సెలవంటూ ప్రకృతి ఒడిలో ఉరిగిపోయారు వనజీవి రామయ్య. కోటికి పైగా మొక్కలు నాటి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన వనజీవి రామయ్యపై స్పెషల్ స్టోరీ. ప్రకృతి ప్రేమికుడు, మొక్కలనే సొంత బిడ్డలుగా ప్రేమించాడు వనజీవి రామయ్య. ప్రతిరోజు ఎక్కడో ఒకచోట విత్తనాలు చల్లడం, మొక్కలు నాటడం చేయకపోతే ఆయనకు రోజు గడవదు. కోటి మొక్కలు నాటడమే తన జీవిత ఆశయంగా పెట్టుకున్నాడు. కోటికి పైగా మొక్కలు నాటి ఇంటి పేరునే వనజీవిగా మార్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది ప్రకృతి ప్రేమికులకు ప్రేరణగా నిలిచారు పద్మశ్రీ దరిపల్లి రామయ్య. ఆయన మరణం కుటుంబ సభ్యులతో పాటు ప్రకృతికి తీరని లోటే. వనజీవి రామయ్య అందించిన సామాజిక సేవలకు 2017లో కేంద్ర సర్కార్ ఆయన్ను పద్మశ్రీతో సత్కరించింది. 2005లో సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్ సంస్థ వనమిత్ర అవార్డుతో గౌరవించింది. యూనివర్సల్ గ్లోబల్ పీస్ అనే అంతర్జాతీయ సంస్థ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. 1995లో భారత ప్రభుత్వం నుంచి వనసేవ అవార్డును కూడా అందుకున్నారు పద్మశ్రీ వనజీవి రామయ్య. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన వనజీవి రామయ్య జూలై 1, 1937లో లాలయ్య పుల్లమ్మ దంపతులకు జన్మించారు. అసలు పేరు దరిపల్లి రామయ్య కాగా మొక్కలు నాటడమే జీవిత ఆశయంగా మలుచుకొని కోట్ల మొక్కలు నాటడంతో ఆయన ఇంటి పేరు వనజీవిగా మారిపోయింది. పుట్టి పెరిగింది ముత్తగూడెం గ్రామం కాగా తన భూములు రెడ్డిపల్లిలో ఉండడంతో అక్కడే స్థిరపడ్డారు. రామయ్య ముత్తగూడెం సర్కారీ బడిలో 5వ తరగతి వరకు చదువుకున్నారు. రామయ్యకు 15 ఏళ్లకే కొనిచెర్ల మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన జానమ్మతో పెళ్లి చేశారు పెద్దలు. వీరికి 4 సంతానం, 3 కుమారులు, 1 కుమార్తె. కొద్ది కాలం క్రితం రెండో కుమారుడు అనారోగ్యంతో చనిపోయాడు. ఒకవైపు కుటుంబ భారాన్ని మోస్తూనే 45 ఏళ్లుగా మొక్కల పెంపకాన్ని తన జీవిత ఆశయంగా పెట్టుకుని జీవితాన్ని ప్రకృతికి అంకితం చేశాడు రామయ్య. అడవులు, రోడ్ల పక్కన ఖాళీ స్థలాలు, సర్కారీ ఆఫీసులు, ప్రైవేటు స్థలాలు, దేవాలయాలు ఇలా ఒకటేంటి ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా అక్కడ మొక్కలు నాటడం రామయ్యకు అలవాటు. వృత్తిరీత్యా కుండలు చేయడం, పాలు అమ్మడం అయితే మొక్కల పెంపకాన్ని ప్రవృత్తిగా ఎంచుకొని అవిశ్రాంతంగా కృషి చేశాడు వనజీవి. రామయ్య ఏదైనా శుభకార్యానికి వెళ్లినా మొక్కలనే గిఫ్ట్గా ఇచ్చి పెంచాలని సూచించేవాడు. ఎక్కడ ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినా వృక్షో రక్షతి రక్షితః అని రాసి ఉన్న ప్లకార్డులను మెడకు తగిలించుకుని వెళ్లి ప్రచారం చేశాడు రామయ్య. పద్మశ్రీ రామయ్య చివరి దశలో కూడా అలుపెరగకుండా మొక్కల కోసమే బతికాడు. నిత్యం అడవుల వెంట తిరుగుతూ వివిధ రకాల విత్తనాలను సేకరించేవాడు. తొలకరి చినుకులు పడగానే అడవులకు వెళ్లి చల్లేవాడు. మొక్కలు పెంచి 10 మందికి పంచడం తప్ప ఆయనకు మరో వ్యాపకం లేదు. రోడ్లకు ఇరువైపులా, చెరువు కట్టల వెంట, జాతరలు జరిగే ప్రదేశాలు, ఖాళీ స్థలాల్లో గింజలు చల్లేవాడు. ఆయన యుక్త వయసులో నాటిన మొక్కలు నేడు మహావృక్షాలుగా పలు చోట్ల దర్శనమిస్తున్నాయి. మన చుట్టూ దొరికే అనేక పనికిరాని వస్తువులను ప్రచార సాధనాలుగా ఉపయోగించుకునేవాడు వనజీవి. మెకానిక్ షెడ్లకు వెళ్లి వారికి ఉపయోగపడని వస్తువులు తెచ్చుకొని వాటికి రంగులు వేసి వృక్షో రక్షతి రక్షితః అని రాసి మెడకు తగిలించుకొని ప్రచారం చేసేవాడు. తలకి నిత్యం రింగులు ధరించుకొని ఎక్కడికి వెళ్లినా మొక్కల పెంపకంపై అవగాహన కలిగించేవాడు. చిన్న చిన్న మట్టి కుండలు, ప్లాస్టిక్ డబ్బాలు, రింగులు ఇలా ఒక్కటేంటి ఎటువంటి వస్తువునైనా మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించే ప్రచార సాధనంగా మార్చుకున్నాడు. చివరకు కలియుగ వైకుంఠం తిరుమల కొండపై కూడా రామయ్య ప్రచార సాధనాలు చెట్లకు తగిలించాడు. పద్మశ్రీ రామయ్యకు మొక్కలపై ఉన్న మక్కువతో మనవళ్ళు, మనవరాళ్లకు కూడా చెట్ల పేర్లే పెట్టుకున్నాడు. 4 మనవరాలుండగా వారికి చందన పుష్ప, హరిత లావణ్య, కబంధ పుష్ప, వనశ్రీ అనే పేర్లు పెట్టుకున్నాడు. వనజీవి దరిపల్లి రామయ్య చేసిన సామాజిక సేవను గుర్తించిన మహారాష్ట్ర సర్కార్ రామయ్య జీవితాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది. అక్కడి తెలుగు విద్యార్థుల కోసం రామయ్య జీవితాన్ని పాఠ్యాంశంగా రూపొందించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 9వ తరగతి తెలుగు పుస్తకంలో రామయ్య జీవితం పాఠ్యాంశంగా బోధిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6వ తరగతి సాంఘిక శాస్త్రంలో రామయ్య జీవితం వనజీవిగా ఆయన కృషిని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది.
పద్మశ్రీ దరిపల్లి రామయ్య చేసిన సామాజిక సేవలకు గాను 2017 సంవత్సరంలో కేంద్ర సర్కార్ పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. 2005 సంవత్సరానికి సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్ సంస్థ నుంచి వనమిత్ర అవార్డును అందజేశారు. యూనివర్సల్ గ్లోబల్ పీస్ అనే అంతర్జాతీయ సంస్థ ఆయనకు గౌరవ డాక్టరేట్ అందజేసి గౌరవించింది. 1995లో భారత ప్రభుత్వం నుంచి వనసేవ అవార్డు అందుకున్నారు వనజీవి. 2000 సంవత్సరంలో అప్పటి సీఎం చంద్రబాబు వనజీవి రామయ్య సేవలను గుర్తించి ఒక మోపెడ్ను కొనిచ్చారు. ప్రతి నెల 1500 గౌరవ భత్యాన్ని కేటాయించారు. వనజీవి రామయ్య మృతితో ప్రకృతి, ఆయన నాటిన మొక్కలు, పెంచిన చెట్లు చెమ్మగిల్లుతున్నాయి.